6 సంవత్సరాలు ఎంత పవిత్రంగా తనని ప్రేమించాను. తనతో ఫిజికల్ రిలేషన్షిప్ కూడా నేను చేయలేదు. అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాం. తనని పోస్ట్ చేయలే. ఏ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఏ వాట్సాప్ స్టేటస్లో కానీ, ఏ ప్రూఫ్లో నా దగ్గర నేను పెట్టుకోలేదు. తను బ్లాక్మెయిల్ చేయాలని పెయిన్ ఉండి ఉంటుంది వాడికి అని. ఇంకో 2-3 కూడా ఇదే రిలేషన్షిప్ మెయింటైన్ చేసాం. నాకు హాయ్, మనం ఈరోజు ఒక ప్రేమ కోసం కాసేపు మాట్లాడుకుందాం. ప్రేమ లేదని ప్రేమించరాదని, ఇది పాటలో ఫస్ట్ వచ్చిన లిరిక్ ఇది. నేను మీతో ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే, ఒక 6 years బ్యాక్ నా ఫ్రెండ్ నేను మళ్ళీ సెకండ్ ఎండింగ్ స్టార్ట్ చేసాం. అంటే లైఫ్లో కొన్ని ట్రై చేసి కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే బిజినెస్లో ఇలా అనుకున్న దాంట్లో పూర్తిగా దాంట్లో సక్సెస్ అవ్వలేక మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ లైఫ్ని ఇది చేయాలని ఇద్దరం ఒకేసారి లైఫ్ని స్టార్ట్ చేసాం. సో స్పాన్ ఆఫ్ 6 yearsలో వాడు వేరే ఫీల్డ్లో ఉన్నాడు, నేను వేరే ఫీల్డ్లో ఉన్నా. కానీ నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ 6 years గ్యాప్లో తను ఒక అమ్మాయిని ప్రేమించాడు అంటే ఏదో చూసి కలిసి తిరిగేసి మళ్ళీ వదిలేసి అలా ప్రేమించలేదు. నిజంగానే తన్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ తనతో ఉండాలని తను ప్రేమించాడు. సో తిను చాలా సీరియస్. సో అంటే నార్మల్గానే అందరు బాయ్స్ లాగే వేరే అమ్మాయిని కామెంట్ చేయడం, వేరే అమ్మాయితో మాట్లాడడం, అంతవరకు అలానే ఉంటాడు. కానీ హీఈస్ వెరీ గుడ్ పర్సన్. సో తనని నిజాయితీగా నిజంగానే చాలా ఇదిగా ప్రేమించాడు. వాడి పేరు మీకు తర్వాత చెప్తాను. ఆ 6 years అంత డీప్గా లవ్ చేసి ఒక ఫైన్ డే, అంటే రీసెంట్గానే ఒక ఫైన్ డే తను అన్ని ఆన్లైన్స్లో కానీ అన్ని ఆటలో సడన్గా బ్లాక్ చేసింది. ఒకే ఒక వాట్సాప్లో ఉంచి ఫైనల్గా ఒక మెసేజ్ చేసింది. సారీరా, మా మమ్మీ డాడీ వేరే సంబంధం చూశారు, నేను మ్యారేజ్ చేసుకుంటా ఆయన్ని. ఆ మ్యారేజ్ చేసుకోకపోతే మా మమ్మీ డాడీ చనిపోతాను అని అంటున్నారు. సో అందుకే నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చాలా సింపుల్గా ఒక వాయిస్ నోటు వాడికి సెండ్ చేసి ఇందులో కూడా బ్లాక్ చేసేసింది. సో వాడికి ఏం అర్థం కాలేదు. 6 సంవత్సరాలు ఎంత పవిత్రంగా తనని ప్రేమించాను. సో తనతో ఫిజికల్ రిలేషన్షిప్ కూడా నేను చేయలేదు. సో నిజాయితీగా తను మ్యారేజ్ చేసుకుందామనే తను ప్రేమించాను కాబట్టి నేను అలాంటిది కూడా ఏది చేయలేదు అని వాడు చాలా బాధపడిపోయాడు. ఇలా జరిగి ఒక 1 month 1.5 month అవుతుంది. సో అప్పటి నుంచి వాడు ఎప్పుడు అలవాట్లేంది సిగరెట్ అలవాట్లేదు, అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాం. బట్ అది కూడా అలవాటు చేసుకున్నాడు. అంటే ఒక సినిమాటిక్గా లవ్ ఫెయిల్యూర్లో ఉంటే ఎలా ఉంటుంది అన్నది వాడు రియల్ లైఫ్లో, అంటే బేసిక్గా వాడికి మ్యూజిక్ సెన్స్ ఎక్కువ, మ్యూజిక్ లవర్ వాడు. నేను కూడా చాలా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఓల్డ్ మ్యూజిక్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఇళయరాజా గారి పాటలన్నా, ఇలాంటి చాలా మంచి మీనింగ్ ఉన్న పాటలన్నా, సాడ్ మ్యూజిక్ అన్నా, సాడ్ బీజిఎమ్స్ అన్నా, ఒక మిస్సింగ్ సాంగ్స్ అన్నా, ఇలాంటివన్నీ చాలా ఇష్టం. సో వాడు ఆ రోజు నుంచి ఈ 1.5 month నుంచి ఒక బ్లైండ్గా అయిపోయి కొద్ది షేవ్ పెంచేసుకొని అదోలా బిహేవ్ చేస్తాడు. అంటే డ్రింక్ చేయడం, అంటే రెగ్యులర్గా ఎప్పుడో మంత్లీ ట్వైస్ తాగేదానికంటే రెగ్యులర్గా డ్రింక్ చేయడం, కంటిన్యూగా స్మోక్ చేయడం, ఇలాంటివన్నీ అలవాటు చేసుకున్నాడు. ఇది ఎందుకు అలవాటు చేసుకున్నాడు అంటే, ఆ అమ్మాయి తన బ్లడ్లో అంతలాగా ఇన్బిల్ట్ అయిపోయింది. సో అది తట్టుకోలేకపోతున్నాడు, ఎవరితోనూ షేర్ చేసుకోలేడు. తను ప్రేమించాడని ఇన్ని ఇయర్స్లో చాలా గౌప్యంగా ఉంచాడు. ఎక్కడ తను పోస్ట్ చేయలే, ఏ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఏ వాట్సాప్ స్టేటస్లో కానీ ఎక్కడ తను పోస్ట్ చేయలే. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీకి ఎక్కడ భంగం కలుగుతుందో, దట్టు వాళ్ళ క్యాస్ట్ వేరు. సో అమ్మాయి అంత 6 సంవత్సరాలు ప్రేమించి అంత సింపుల్గా మా అమ్మ నాన్న చేసిన పెళ్ళి చేసుకుంటానని వాడినంటే వాడు ఎలా రిసీవ్ చేసుకోవాలో వాడికి తెలియలేదు. సో ఇంత సాడ్ టాపిక్ని కొంచెం మ్యూజిక్ సైడ్ మనం మాట్లాడుకుందాం. వాడు రెగ్యులర్గా ఎప్పుడు వెళ్ళినా వాడి రూమ్కి, వాడి ఫ్లాట్కి ఎప్పుడు వెళ్ళినా అభినందనలో పాట ఎక్కువ వినిపిస్తుంది వాడి హోమ్ థియేటర్లో. అంటే చిన్న బ్లూటూత్లా ఉంటుంది హోమ్ థియేటర్, అంటే హోమ్ థియేటర్ కాదు. సో అందులో ఎక్కువగా పాట వినిపిస్తుంది. నాకు అనిపించింది, అంటే చాలాసార్లు నేను చదివాను, చాలామంది పెద్దవాళ్ళు చెప్పిన విన్నాను, చాలా జబ్బులకి సంగీతం ఒక మెడిసిన్ అని. అట్లీస్ట్ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒక మంచి మ్యూజిక్, ఒక మంచి పాట మనకి చాలా హెల్ప్ చేస్తుందని నేను చాలాసార్లు చదివాను, చాలాసార్లు విన్నాను.
సో అలాంటి పాట అభినందనలో, నాకు కూడా అభినందన పాటలు అంటే చాలా ఇష్టం. అందులో ఒక పాట రెగ్యులర్గా ఎప్పుడు వెళ్ళినా అదే సినిమాలో పాటలు కంటిన్యూ అవుతున్నాయి. నాకు ఏదో ఒక సినిమాలో ఒక సీన్ చూసినట్టు అనిపించి వాడితో సరదాగా ఇలా మాట్లాడితే వాడు ఒకటే మాట అన్నాడు, ఆ అమ్మాయి నేను 6 years ప్రేమిస్తే అట్లీస్ట్ నాకు కాల్ చేసి నన్ను కన్విన్స్ కూడా చేయకుండా, తన సిచ్యువేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా సీదా స్ట్రైట్గా మా అమ్మ నాన్న చెప్పిన పెళ్లి చేసుకుంటానని అన్నట్లో బ్లాక్ చేసిందిరా. నేను తను ప్రేమించాను, ఇద్దరం ప్రేమించుకున్నాం అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఏ ప్రూఫ్లు నా దగ్గర నేను పెట్టుకోలేదు. తను బ్లాక్మెయిల్ చేయాలని కానీ, తనని ఇన్సల్ట్ చేయాలని కానీ, లేదా తను అల్లరి చేయాలని కానీ ఎప్పుడు నేను ఎక్కడ అనుకోలేదురా. అంత పవిత్రంగా ప్రేమించు, నువ్వు చెబితే నమ్మో, మేము ఫిజికల్గా కూడా ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నా సరే ఫిజికల్గా కూడా మేము కలవలేదురా అని వాడు చాలా బాధపడ్డాడు. అంటే ఏడలేదు, కానీ ఆడు పెయిన్ చూస్తే ఆ కంట్లో నీళ్ళు అలాగా నిలబడి అలా ఉండిపోయి, అంటే ఎంత పెయిన్ ఉండి ఉంటుంది వాడికి అని నాకు చాలా బాధేసింది. వాడు ఒకటే వాయిస్ మెసేజ్ చేశాడంట, ఆ అమ్మాయి విన్నదో లేదో, నువ్వు నాతోనే కాదు ఇంకో 2-3 కూడా ఇదే రిలేషన్షిప్ మెయింటైన్ చేసావు నాకు రీసెంట్గానే తెలిసింది. నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయినే కాదు, నీ తల్లిదండ్రులను, నువ్వు చేసుకోబోయే అబ్బాయిని కూడా నువ్వు మోసం చేస్తున్నావు. అట్లీస్ట్ నువ్వు పెళ్ళైన తర్వాత అయినా సరే నీ భర్తతో నిజాయితీగా ఉండడానికి ట్రై చేయి. ఆల్ ద వెరీ బెస్ట్ అని ఒక మెసేజ్ తనకి టెక్స్ట్ చేసి, అంటే తను ఇలా టెక్స్ట్ చేశానంటే నాకు చూపించాడు. అది యాక్చువల్లీ వాళ్ళ పర్సన్స్ మనం చూడకూడదు, ఇది ద ఎండ్ కాబట్టి వాడు చూపించాడు. సో చూస్తే ఆ మెసేజ్ చూసి నాకు చాలా బాధ, అంటే ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న వాడా నా స్నేహితుడు అని అనిపించింది. అంటే ఎక్కడా కూడా తను అల్లరి చేయాలని, ఇంటికి వెళ్ళి గొడవ పెట్టాలని కానీ, అలా ఇంకోటి ఏ ఆలోచన లేదు. తను ఒక్కటే మాట చెప్పాడు, నువ్వు నన్నే కాదు మోసం చేసింది, నీ తల్లిదండ్రులను, ప్రేమించిన నన్ను, నువ్వు పెళ్లి చేసుకోబోయే వాడిని కూడా నువ్వు మోసం చేసావు. కానీ నీకు అతనితో పెళ్ళి అయిన తర్వాత ఎంత నిజాయితీగా ఉంటావో అంత నిజాయితీగా ఉండడానికి ట్రై చేయి అని చాలా మంచి మెసేజ్ చేశాడు. సో నాకు చాలా సంతోషం అనిపించింది. వాడు వస్తూ నేను వచ్చేస్తుంటే ఒక మాట అన్నాడు, నా కోసం ఒక వీడియో చేయరా, నా పేరు చెప్పుకుండా ఒక వీడియో చేయి, ఈ చిన్న పాటలు వాడు నేను పాడుకుంటూ ఉంటాం, సో మా గొంతు అంత బాగోదు కానీ మా వరకు ఓకే, సో ఆ పాట ఒక్కటి పాడి నువ్వు పోజ్ చేయరని అడిగాడు. సో వాడి కోసం ఈ వీడియో చేస్తున్నా. కొంచెం బాగోకపోయినా కొంచెం అడ్జస్ట్ అయ్యి వినండి. నాకు ఈ పాట చాలా ఇష్టం. అభినందన మూవీలో మన ఇళయరాజా గారి మ్యూజిక్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అది మన కార్తిక్ అండ్ శోభన గారు యాక్ట్ చేశారు. నేను శోభన గారిని దుబాయ్లో కూడా ఒకసారి కలిశాను. సో ఆమె చేసిన మూవీలో పాట ఇది. ఒకసారి నేను పాడతాను, నచ్చితే వినండి, లేదంటే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోండి. నాకు చాలా ఇష్టమైన పాట, వినండి. మనసు వాసిపోతే మనిషే కాదని, కటికరాయికైనా కన్నీరుందని, వలపు చిచ్చు రగులుకుంటే ఆగిపోనని, గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని, ముసుగు పట్టి మూగబోయే నీ ఊపిరి, ముసురు కప్పి మూగబోయే నీ ఊపిరి, మోడుబారి నీడ తోడు లేకుంటిని, ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని, ఓ ప్రియా జోహారులు, గురుతు చెరిపివేసి జీవించాలని, చెరపలేకపోతే మరణించాలని, తెలిసి కూడా చెయ్యలేని వెర్రివాడిని, గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని, ముక్కలలో లెక్కలేని రూపాలలో, ముక్కలలో లెక్కలేని రూపాలలో, మరల నిన్ను చూసి రోదించని,
ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని, ఓ ప్రియా జోహారులు లాలలాలలా లలలాలలాలలా లాలలాలలా లలలాలలాలలా. థ్యాంక్ యూ సో మచ్. ఈ చివరి వరకు నా వీడియో చూస్తుంటే మీకు నా థ్యాంక్స్ చెప్తున్నా. నా ఫ్రెండ్ని బ్లెస్ చేయండి. సో వాడి లైఫ్లో ఇక్కడే స్ట్రక్ అయిపోకుండా ముందుకు వెళ్ళాలని, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. అగైన్ ఒక మంచి అమ్మాయిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయిని మళ్ళీ మ్యారేజ్ చేసుకొని తన లైఫ్ని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను పాట సరిగా పాడకపోతే నన్ను క్షమించండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రశ్న మన తెలుగుడు. జై హింద్.